హైదరాబాద్ కేవలం ఒక మహానగరం కాదు, ఇప్పుడు అది మెగా నగరం. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ తన సరిహద్దులను చెరిపేస్తూ బాహుబలి నగరంగా రూపుదిద్దుకుంటోంది. చుట్టూ ఉన్న అసంఖ్యాకమైన మున్సిపాలిటీలు, వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద పంచాయతీలను విలీనం చేసుకొని ఇది బడా షెహర్గా అవతరించడానికి సిద్ధమవుతోంది. విస్తీర్ణ పరంగా దేశంలోనే అతిపెద్ద నగరంగా నిలవబోతోన్న ఈ ప్రక్రియ హైదరాబాద్ అభివృద్ధికి ఒక నూతన అధ్యాయాన్ని లిఖించబోతోంది. ఈ చారిత్రక నిర్ణయం వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలేంటి? ఈ విస్తరణ కారణంగా నగర ముఖ చిత్రంలో ఎలాంటి మార్పులొచ్చాయి? హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించి బృహత్ నగరంగా మారనుంది. ఓఆర్ఆర్ లోపల దాన్ని ఆనుకుని బయట ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విలీన ప్రక్రియ ముగిశాక 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంట్ స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతోంది. అయితే నగరంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు, వారికి కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, అందిస్తున్న పరిపాలన పూర్తిగా ఒకే విధంగా ఉండాలనే సంకల్పంతోనే ఈ మహా విలీనం ప్రక్రియ చేపట్టామని ప్రభుత్వం చెబుతోంది. విలీనం పూర్తయ్యాక బృహత్ నగరాన్ని ఎన్ని కార్పొరేషన్లుగా విభజించాలి, ఏ విధంగా చేయాలనే నిర్ణయాలను ఏమీ తీసుకోలేదని జీహెచ్ఎంసీ ప్రస్తుత నగరపాలక సంస్థ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుందని, అనంతరం 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి చట్ట సవరణలు చేస్తామని, ఆ తర్వాత ఎన్నికలు ఉంటాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దీంతో పూర్తి క్లారిటీ కోసం మరింత కాలం వేచి చూడాల్సిందే. గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడున్న ఎల్లలు చెరిపేస్తూ సరికొత్త హద్దులతో మహానగరంగా రూపాంతరం చెందుతోంది. నలువైపులా విస్తరిస్తున్న అభివృద్ధికి అనుగుణంగా చుట్టుపక్కల ఉన్న అనేక మున్సిపాలిటీలు, విశాలమైన పంచాయతీలు ఇకపై ఈ మెగా సిటీలో అంతర్భాగం కాబోతున్నాయి. ఈ చారిత్రక విలీన ప్రక్రియ ద్వారా హైదరాబాద్ విస్తీర్ణం అసాధారణంగా పెరిగి దేశంలోనే కీలకమైన ఆర్థిక నగరంగా నిలవనుంది. విశాలమైన పంచాయతీలు ఇకపై ఈ మెగా సిటీలో అంతర్భాగం కాబోతున్నాయి. ఈ చారిత్రక విలీన ప్రక్రియ ద్వారా హైదరాబాద్ విస్తీర్ణం అసాధారణంగా పెరిగి దేశంలోనే కీలకమైన ఆర్థిక నగరంగా నిలవనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ జనాభా 1.45 కోట్లు. ఓఆర్ఆర్ వరకు నగరాన్ని విస్తరించే దాదాపు 1.70 కోట్లకు చేరుతుంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో అది 2 కోట్లుగా తేలే అవకాశం ఉందని నిపుణుల అంచనా. అప్పుడు దేశంలోని పలు చిన్న రాష్ట్రాలతో పోలిస్తే కొత్తగా ఏర్పడే బృహత్ హైదరాబాద్ నగర జనాభానే అధికంగా ఉంటుందని, మరోవైపు ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధ్యయనం ప్రారంభించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం విలీన ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తుండగానే శివారు ప్రాంతాల విలీన ప్రక్రియ పట్టాలెక్కటం విశేషం. జీహెచ్ఎంసీలో విలీనం కావడంపై శివారు ప్రాంతాల ప్రజల్లో మిశ్రమ అభిప్రాయాలు ఉన్నాయి. ఒకవైపు నగరంలో భాగం కావటం ద్వారా మెరుగైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు అందుతాయని పెద్ద ఆశ. మరోవైపు నగరపాలక సంస్థ పరిధిలోకి రాగానే పెరిగే భారీ ఆస్తి పన్నులు, కఠినమైన భవన నిర్మాణ నిబంధనల గురించి స్థానికుల ఆందోళన. అభివృద్ధి అనే ఆకర్షణీయమైన బహుమతి పక్కన పన్నుల భారం కూడా ఉంది. ఇది ఒక రకమైన సందిగ్ధావస్థ. మొత్తంగా హైదరాబాద్ శివార్లలో నివసించే స్థానికులు, కొత్తగా విలీనమవుతున్న పంచాయతీలు, మున్సిపాలిటీల ప్రజల జీవితాలపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుందన్న చర్చ జోరుగా సాగుతోంది. జీహెచ్ఎంసీ మున్సిపాలిటీకి కూడా చెప్తాను, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా 24 మంది కౌన్సిలర్లు ఆ ఏరియాలో ఉన్న 2000 ఓటర్లల్లో ఎవరన్నా కానీ ఎవరికైనా ఇబ్బంది ఉందంటే ఆ కౌన్సిలర్ అపోజిషన్ గ్రూప్ ఎవరో వచ్చి కమిషనర్ దగ్గర ఇమీడియట్లీ నాకు రేషన్ కార్డు రాలేదు, నాకు కరెంటు సబ్సిడీ రాలేదు, ఇవన్నీ రాలేదని అడిగేది. ఈరోజు పరిస్థితి ఏంది? అవన్నీ ఏం లేదు. నువ్వు జోనల్ కమిషనరు,
ఏమైనా ఉంటే డిప్టీ కమిషనర్. అదొక సముద్రం లాంటిది, ఇదేమో ఒక చిన్న మామూలుగా చెరువు లాగా ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యం ప్రజలకు దూరం అవుతున్నట్టే. ఇంకొకటి, ఒక కార్పొరేటరు ఈరోజు గీడ ఇబ్బంది ఉందంటే తీసుకుపోయి ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టడానికి ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇందులోనేమో కౌన్సిలర్లు చైర్మన్ కలిసే బడ్జెట్ రూపకల్పన చేసి బడ్జెట్ మీద ఆమోదిస్తారు. ఆడనేమో స్టాండింగ్ కౌన్సిల్, వర్క్స్ కమిటీ, ఓన్లీ పెద్ద పెద్ద వర్క్స్కే కానీ చిన్న వర్క్స్ అన్నీ జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలోనే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నత్తనడక నేర్చుకుంటున్న గ్రామాలు ఇప్పుడు అంతే ట్యాక్స్ కట్టాలంటే ఏ నుంచి కడతాయి? ఇప్పుడు ఒక సింపుల్గా మనం చూసుకుందాం, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఎస్ఎఫ్టీ వచ్చేసి రూపాయి ఉంటుంది. ఉదాహరణకు చెప్తున్నా, ఇక్కడ 35 పైసలు 25 పైసలు కారే ఇంతగానం ట్యాక్స్ ఏందని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం. మేము ఇట్లా కొట్లాడతాం, ఈ ఇంతగానం ట్యాక్స్ ఎట్లా కట్టాలి, మేము ఎట్లా బతకాలి, అది ఇది అని చెప్పేసి. అంటే దాదాపు 70%, ఆ 70% పెరగడంతో ఇక్కడ చాలా మటుకు ఇక్కడ ప్రజలు పేద ప్రజలే ఉన్నారు. ఈ విలేజ్లో ఇప్పుడు అన్నోజుగూడ నుంచి పోచారం విలేజ్ చాలా గ్యాప్ ఉంటుంది. ఇక్కడ కొన్ని మిలిన గ్రామాలు అయినాయి, వెంకటాపురం కానీ, చౌదరిగూడ కానీ, కొర్రెంల, ప్రతాప్ సింగారం, కాచివన్ సింగారం, ఇవి చాలా దూరం డిస్టెన్స్ ఉంటాయి ఈ గ్రామాలు. ఈ గ్రామాలకు దీనికి సంబంధించి ఇప్పుడు అంతా మొత్తం మున్సిపల్కి మిలినం కాగానే ఇది జిహెచ్ఎంసీలో తీసుకుపోయి పడేసి మీరు బతుకూరి అది అని చెప్పేసి అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదని నేను అంటున్నాను. తార్మాష్పేట కానీ, బాచారం కానీ, గౌరెల్లి కానీ, ఇంకా ఈ మన కొత్లాపురం కానీ, వీటికి బస్సు సౌకర్యమే సరిగ్గా లేదు. అసంటి ఏరియాలను తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపితే వాళ్ళకు ఆర్థికంగా భూమి విలువ పెరుగుతుంది తప్ప సర్వీస్ అనేది ఏం పెరగదు. అదే బస్సు మళ్ళీ అదే వస్తుంది, అదే టైం ఉంటుంది తప్ప ఏం ప్రయోజనం లేదు. ఇంకా ఇంకోటి, మూసి అభివృద్ధి చేస్తా అంటున్నారు. గౌరెల్లి కానుకొనే మూసి ఉన్నది, మన కొర్రెంలో కానుకొని మూసి ఉన్నది. మరి వారికి ఏం చేస్తారు? ఆ సర్వీసులు అనేది ఏమి ఇస్తారు అనేది ఇక ప్రభుత్వం ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉపయోగం అంటే ఉన్నది, ఉపయోగం లేకుండా ఉండదు. కాకపోతే ఇంత త్వరితగతిన అభివృద్ధి మాత్రం కరెక్ట్ కాదు. ఉన్న పలంగా ఊరిని తీసుకుపోయి జిహెచ్ఎంసీలను తీసుకుపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికీ పంట భూములతో గ్రామీణంగానే ఉన్న ప్రాంతాల్లో ఆందోళన ఎక్కువగా ఉంది. అభివృద్ధి ఆశలు, వ్యయభారం, భయాలు, ఈ 2 అంశాల మధ్య స్థానికులు ఎటూ తేల్చుకోలేక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఉన్న సందేహాలను, అనుమానాలను నివృత్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విస్తరిస్తున్న నగరానికి తగినట్లుగా పరిపాలనా యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడపటం అనేది ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్. కొత్తగా విలీనమైన ప్రాంతాలకు సత్వర సేవలను అందించడం ఎలా? జీహెచ్ఎంసీ సరిహద్దులు పెరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, అవినీతి రహిత సేవలు అందకపోతే సామాన్యుడి కోపానికి ప్రభుత్వాలు బలవక తప్పదు. విశాలమైన పరిధి, అనేకమైన సమస్యలు. ఈ సంక్లిష్టమైన పరిపాలనా వ్యవస్థను సరళం చేయటానికి, ప్రతి పౌరుడికి సేవలు అందేలా చూడటానికి జీహెచ్ఎంసీ ఏ రకమైన సాహసోపేతమైన మార్పులు చేయబోతోంది? కార్పొరేషన్ ఒకటిగానే ఉండనుందా, లేక 2-3 ముక్కలు కానుందా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. గవర్నమెంట్ అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నాము. ఎందుకంటే డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని ఇల్లీగల్ లేఅవుట్స్ ఉన్నాయి మా ఏరియాలో. ఎక్కడ కూడా కనీసం డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ ఏవి లేకుండా ఉన్నాయి సందర్భము. సో ఇప్పుడు మనకు ఫండ్స్ ఎక్కువ కావాలి. గత 13 ఏళ్ల నుంచి మున్సిపాలిటీ అయిన తర్వాత మా ప్రయత్నం మేము చేసినాము. డెఫినెట్గా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న ఏదైతే డెసిషన్తోని డెవలప్మెంట్ ఇంకా ఎక్కువైతుందని నేను కూడా ఆశిస్తున్నాను. ముఖ్యంగా మా మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీ డ్రైనేజ్ వచ్చి మా మున్సిపాలిటీలో ఆగుతుంది. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో పోతే ఆ బడ్జెట్ పెట్టుకొని వాళ్ళ పరిధి ఉంటుంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ వచ్చిన తర్వాత మున్సిపల్ ఫండ్స్, అది కార్పొరేషన్ ఫండ్స్ కానీ దానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మెజార్టీ ప్రాబ్లం ఏదైతే మురుగునీటి ప్రాబ్లం ఉందో అది సాల్వ్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. పోచారం మున్సిపాలిటీలో ఒక 6 నుండి 8 గ్రామ పంచాయతీలు కలిసినాయి. ఆ గ్రామ పంచాయతీలో కలిసి మొత్తం 50,000 పైచీల కోట్లు ఉన్నాయి. ఈడ 2 వస్తాయా 3 వస్తాయా అనేది కూడా ఎవరికి స్పష్టత లేదు. ఆ కార్పొరేటర్లకు ఇప్పుడు ఒక పర్సన్ టు పర్సన్ వెళ్ళి డెవలప్మెంట్ గురించి ఏదైనా మాట్లాడాలంటే కూడా ఎవరికి అవగాహన ఉండదు ఇక్కడ. ఎందుకంటే చాలా మైగ్రెంట్ పీపుల్స్ ఉంటారు, పొద్దున కూలికి వెళ్ళి సాయంత్రం పుట్టతిప్పలు చేసే తప్ప తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు 35% ఉన్న ట్యాక్స్ని వాళ్ళు 1 రూపీకి చేశారనుకోండి, 70-75% పైసా వాళ్ళు భరించాలంటే ఇంచుమించు 1 రూపీ భరించాలంటే చాలా కష్టం.
ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న లోకాలిటీలలో చూస్తే ఎవరికి ట్యాక్స్ గురించి కూడా ప్రాపర్గా అవగాహన ఉండదు. కొందరు బతుకు తెరువుకి ఇప్పుడు టిఫిన్ బండ్లు కానీ లేకపోతే రోడ్ల మీద ఏదో పండ్ల వ్యాపారాలు చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళకున్న రసీదుకి ఒకటేసారి అది ఇప్పుడు 1 రూపీ ఉందనుకో, అంటే మన దగ్గర 50 to 60% ఉంది మన దగ్గర, అది 2-3 రూపీస్ అయిపోతుందో 4-5 రూపీస్ అనేది కూడా క్లారిటీ ఉండదు. వాళ్ళు పొట్ట తిప్పలకు చేసేదానికి వాళ్ళు చేసే ఇప్పుడు ట్యాక్స్లకి గవర్నమెంట్కి కట్టాలంటే ఈ ప్రపోజల్ అనేది ప్రాపర్గా ఇప్పుడే ఎగ్జామినేషన్ చేయకుండా చేసేది తప్పు. విస్తరిస్తున్న నగరానికి తగినట్లుగా పాలనా యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడపడం అనేది ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్. కొత్తగా విలీనమైన ప్రాంతాలకు సత్వర సేవలను అందించడం ఎలా? జీహెచ్ఎంసీ సరిహద్దులు పెరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, అవినీతి రహిత సేవలు అందకపోతే సామాన్యుడి కోపానికి ప్రభుత్వాలు బలెవ్వక తప్పదు. రేపొద్దుగల జీహెచ్ఎంసీలో కలిసిన తర్వాత వీళ్ళందరూ పనులు చేసుకోవడం కోసం చిన్న డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, పర్మిషన్లు కావాలన్నా, ట్యాక్సీలు కట్టుకోవాలన్నా ఎక్కడ పోవాలా, ఎవరి దగ్గరికి పోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు 24 వార్డులు ఉన్నాయి, కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళని ఆశ్రయించుకొని పనులు చేయించుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? వాళ్ళు ఏదో ఒకటి పెట్టి ఇక్కడ 1-2 కార్పొరేటర్లు వస్తే వాడిని ఏ మూలకుంటారో ఎక్కడ ఉంటుందో తెలియదు. అదేవిధంగా ఇప్పుడు మనకు కొన్ని 4 గ్రామ పంచాయతీలు ఇప్పుడు కొత్త కలిపారు, అవి ఇంకా చాలా వెనుకబడి ఉన్నాయి. ఈరోజు ట్యాక్సీలు పెట్టి ఒక ఇల్లు కట్టుకోవాలి, పేదోడు ఇల్లు కట్టుకోవాలంటే గ్రామ పంచాయతీ స్థాయిలో ఎటో రకంగా కట్టుకుంటారు ఏదో కొద్ది వాటికి. కానీ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. రేపు జీహెచ్ఎంసీ అయిన తర్వాత పేదోడు ఇల్లు కట్టుకున్న పరిస్థితి లేకుండా పోద్ది, అసలు ఇల్లు కట్టుకోలేడు, ట్యాక్సీ కట్టలేడు. అదేవిధంగా రేపు పొద్దుగా ట్యాక్సీలు కట్టడమే కాదు, ఎక్కడ పోయినా కూడా రేపు పొద్దుగల కనీసం ఇప్పటికీ బాగా రేట్లు పెరిగి ఉన్నాయి. ఇక్కడ భూములు కొనలే పని పరిస్థితి కూడా లేదు. జీహెచ్ఎంసీ రేట్లు ఇక్కడికి వచ్చినప్పుడు రేట్లు కూడా పెరిగిపోతాయి. ఇప్పుడు 60 గజాల జాగా కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే రేపొద్దున నువ్వు జీహెచ్ఎంసీ తీసుకున్నప్పటికీ ముందు ప్రజల యొక్క డెవలప్మెంటు, ట్యాక్సీలు ఇవన్నీ ఏమీ లేకుండా ప్రజల ముందు డెవలప్మెంట్ చేయండి. గ్రామీణ ప్రాంతాన్ని అంతా హైదరాబాద్, ఇప్పుడు మీరు ఇంతకుముందు హైదరాబాద్లో చూస్తున్నాం, చిన్న నీళ్లు పడితే చాలు ఎక్కడికక్కడ మురికంతా మునిగిపోయి ఎక్కడ గందరగోళం అవుతుందో ఎవడు కొట్టుకపోతున్న లేని పరిస్థితిలో ఉంది. అంటే ఇప్పుడు కూడా జీహెచ్ఎంసీ కలిసిన తర్వాత ఒక పెద్ద సముద్రంలాగా ఏ మూలకి ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. పశువులు ఉంటాయి, వ్యవసాయ కూలీలు ఉంటారు, నిత్యం కష్టం మీద ఆధారపడే వాళ్ళే ఉన్నారు. ఈరోజు ఈ 1.5 year నుంచి మున్సిపల్గా మార్చినందుకు 100% ఇప్పటికే బాధలు ఎక్కువైపోయినాయి. గల్లీలలో ఎలాంటి వ్యవస్థ లేదు, చెట్లు మాదిరిగా అట్లనే ఉన్నాయి, చెత్త అట్లనే ఉంది, ఏదో మెయిన్ రోడ్డుగా నామమాత్రం నూపుతున్నారు. ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ స్థితిని ఇంకా జీహెచ్ఎంసీలు కలిపితే నిరుపేదను ఇబ్బంది పెట్టడమే తప్ప దీన్ని ఏదో ఉపయోగపరచాలని ఏం లేదు. ట్యాక్సుల రూపంగా బాధలే, వాళ్ళకు బతుకుదెరుకు కారణమే, అన్ని విధాలుగా బాధలే. వాళ్ళ గ్రామ కంటాలను తీసుకొచ్చి ఇవాళ జిహెచ్ఎంసీలో కలిపితే వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళ ఫాదర్ పేరు నుంచి అబ్బాయి వాళ్ళకు కానీ భార్యాభర్తలకు చేయనీకి ఎంత ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకు సేలిడ్ డాక్యుమెంట్ కావాలంటే గ్రామ కంటాలకు సేలిడ్ ఎక్కడ ఉంటాయి? ఫస్ట్ గ్రామ పంచాయతీ ఉండే డెవలప్మెంట్ ఉండే, తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ అయింది. మేజర్ గ్రామ పంచాయతీ తర్వాత ఒక 5 years మంచిగా డెవలప్ అయింది. తర్వాత మున్సిపాలిటీలో కలిపారు. మున్సిపాలిటీలో కలిపగానే 5 years పీరియడ్లోనే మళ్ళీ చిన్న చిన్న విలేజెస్, ఇక్కడ మా దగ్గర కొంచెం దూరం ఉన్న విలేజెస్, మాదారం, ఔషాపూర్, అంక్షాపూర్, ఇట్లాంటి ఆదిలాబాద్ లాంటి విలేజ్ని ఇందులో కలిపినారు. కలిపి ఒక 1 year కూడా కాలేదు, మున్సిపాలిటీలోనే ఉండే, ఇమ్మీడియట్గా మళ్ళీ గ్రేటర్లో కలిపారు. సరే గ్రేటర్లో కలిపినారు, కానీ ఇక్కడ గ్రేటర్లో కలిపితే గట్కేసర్కి ఏమి ఇబ్బంది లేదు. గట్కేసర్ ఏంటంటే ట్యాక్స్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ కొద్దిగా అందరికన్నా మంచిగానే ఉంది. కానీ కొన్ని విలేజెస్ ఉన్నాయి, అక్కడ కొన్ని రోడ్ ఫెసిలిటీస్ లేవు, ప్రాపర్గా వాటర్ ఫెసిలిటీస్ లేవు, ఏం లేవు. ఇంకా అక్కడ పొలాలు, కల్టివేట్ ల్యాండ్ మీద బతికేటోళ్ళే చాలామంది ఉన్నారు. ఇట్లాంటి విలేజ్లెస్ లాగా నువ్వు గ్రేటర్లో కలిపితే గ్రేటర్ వాళ్ళు ఏమైపోతుంది అంటే ట్యాక్స్ పేమెంట్లే కానీ వాళ్ళ పెంకటిన్లకు ఇక్కడి గ్రేటర్కి సంబంధించిన ట్యాక్స్లు వేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇరవై 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో కలిపేయనుంది తెలంగాణ ప్రభుత్వం. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో కలిసి విలీనానికి అవసరమైన ప్రక్రియను జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే రూపొందించారు. విలీన ప్రక్రియ పూర్తవగానే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గ్రేటర్ కమిషన్ ఆధీనంలోకి వెళ్తాయి. అప్పటి నుంచి జీహెచ్ఎంసీ చట్టం 1955 ప్రకారం పరిపాలన సాగుతుంది. అయితే గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీల విలీనంతో 1955లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంసీహెచ్ ఏర్పాటైంది.
తర్వాత రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోని ఎల్బీనగర్, గడ్డి అన్నారం, ఉప్పల్, మల్కాజిగిరి, కాప్రా, అల్వాల్, కుత్బుల్లాపూర్, కుకుట్పల్లి, శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, పటాన్చేరు మున్సిపాలిటీలను పలు గ్రామాలను ఎంసీహెచ్లో విలీనం చేసి 2007లో జీహెచ్ఎంసీని ఏర్పాటు చేశారు. విలీన ప్రకటన వెలువడగానే ఎంసీహెచ్ అధికారులు ఆయా మున్సిపాలిటీలోని ఇంజనీరింగ్ పనులు, నిధులకు సంబంధించిన రికార్డులు, ఆస్తి పన్నుపై ఫైల్స్, చెక్కులు, ఇతరత్రా పత్రాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఆయా మున్సిపాలిటీల అధికారులే 2 నెలల పాటు ఎప్పటిలాగే పౌరులకు సేవలందించారు. అప్పటి వరకు ఎంసీహెచ్ పరిధికి ఓ కమిషనర్, 2 సర్కిళ్లకు 7 ఉప కమిషనర్లు ఉండేవారు. విలీనం అనంతరం 12 మున్సిపాలిటీలను 7 సర్కిళ్లను కలిపి 18 సర్కిళ్లుగా చేశారు. వాటిపై పర్యవేక్షణకు 5 జోన్లు ఏర్పాటయ్యాయి. తర్వాత జోన్లు 6కు, సర్కిళ్లు 30కి పెరిగాయి. నగర విస్తీర్ణం 172 చదరపు కిలోమీటర్ల నుంచి 650 చదరపు కిలోమీటర్లకు చేరింది. గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడే ట్యాక్సీలు కట్టుకోవాలంటేనే ఎంతో ఇబ్బంది పడేటోళ్ళు పేదవాళ్ళు. పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా మరి ఏవైతే మున్సిపాలిటీలను 27 మున్సిపాలిటీలను మరి జిహెచ్ఎంసీలకు విలీనం చేయాలని ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అవసరం అనుకుంటే మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలతోటి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి పేద ప్రజలకు మరి ఇంటి ట్యాక్సీలు కానీ మరి ఇప్పుడున్నటువంటి ఏవైతే వాటర్ ట్యాక్సీలు కానీ విపరీతమైనటువంటి భారం మోసే అవకాశాలు ఉంటాయి. మరి పేద ప్రజల రక్తం తాగకుండా పేద ప్రజల కోసము ఏవైతే మీరు అమలు చేయాలనుకుంటున్నారో పేద ప్రజల కోసం చేయాల్సినటువంటి పనులు చేసి మరి ఈ 27 మున్సిపాలిటీలను యథావిధిగా ఉంచి మరి పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా డెవలప్మెంట్ అయ్యే విధంగా చూడాలి తప్ప మరి జిహెచ్ఎంసీలో తీసుకుపోయినట్లయితే మరి మహానగరంలో మరి అక్కడ ఉన్నటువంటి ట్యాక్సీలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే కడతారో మరి పేద ప్రజలకు కూడా అదే ట్యాక్సీ వర్తించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ట్యాక్సీ కట్టే పరిస్థితిలో లేరు కాబట్టి దానిని మీరు కూడా ఆలోచించాలని చెప్పి మరి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. స్టేషన్కి ఇంత దగ్గర ఉన్నది, ఔటర్ రింగ్ రోడ్డు గట్కేసర్ ఇంత దగ్గర ఉన్నది, మెట్రో ఎంఎంటీఎస్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, కానీ సౌకర్యాలు లేవు. పబ్లిక్ రావడానికి బైపాస్లో దిగి ఎంత ఇబ్బంది పడతారంటే అక్కడ నుంచి ఇక్కడ రానికి ఒక రేటు, సిటీ నుంచి అక్కడ వరకు వస్తారు, గుట్ట నుంచి అక్కడ వరకు వస్తారు, దిగి ఇక్కడ రానికి మళ్ళీ ఇబ్బంది. అన్నీ చాలా ఇబ్బందులు అండి. ఎవరికి టికెట్ ఫ్రీ పెట్టిండు, భార్య భర్తలు పోతారు, భర్తకు టికెట్ తీసుకోవాలి కదా, భర్తకు టికెట్ ఉన్నకి సీటు దొరకదు, భార్యకు సీటు దొరుకుతుందా ఎన్నో కూర్చుంటుందా ఆమె. అన్ని ఇబ్బందులే. జిహెచ్ఎంసీ అయితే ఒకటే కార్పొరేటర్ ఉంటాడు, వానికి ఎన్ని సంవత్సరాలు పట్టించుకుంటాడు. వార్డు మెంబర్ అంటే బస్సు విషయాలన్నీ తెలుస్తుండే, కౌన్సిలర్కు దాదాపు తెలుస్తుండే, కార్పొరేటర్కి ఎన్ని తెలుస్తాయి. అంటే ఇప్పుడు కాంపిటీషన్గా ఎలక్షన్లు చేసుకుంటే ఏదో పబ్బం కడదాం అనుకుంటారు, కానీ మా గట్కేసర్ మాత్రం ఏ లీడర్ పట్టించుకుంటలేడు ఇప్పటివరకు. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు విలీనం తర్వాత వాటికి సంబంధించిన కార్యాలయాల ద్వారానే పరిపాలన కొనసాగుతుందని అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను సర్కిళ్లుగా పేర్కొని ప్రస్తుతం ఉన్న 6 జోన్ల కార్యాలయాలకు అనుసంధానిస్తారని, అంటే ప్రస్తుతం ఉన్న 30, కొత్తగా చేరే 27 సర్కిళ్లు కలిపి మొత్తం 57 సర్కిళ్లు 6 జోనల్ కార్యాలయాల కిందే పనిచేస్తాయి. 2 నెలల తర్వాత జోన్ల సంఖ్యను పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక మొత్తం విస్తరణ తర్వాత హైదరాబాద్ మహానగరంగా విస్తరించబోతోంది. విశాల నగరంలో పరిపాలనాపరమైన ఇబ్బందులు రాకుండా ఎలా ముందుకు వెళ్లాలి, జోన్లు, సర్కిళ్ల సంఖ్య ఏ స్థాయిలో ఉండాలి, ఏ హోదా అధికారులు అవసరం, ఇలాంటి పూర్తి వివరాలతో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వానికి త్వరలో నివేదిక ఇవ్వనుంది. అయితే మున్సిపాలిటీల, కార్పొరేషన్ల విస్తరణ తర్వాత హైదరాబాద్ను ఎన్ని నగరపాలక సంస్థలుగా విభజించాలనే విషయంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇప్పటివరకైతే ఒకే నగరంగా ఉంచాలనే చర్చతో పాటు 3 నగరపాలక సంస్థలుగా ఏర్పాటు చేయాలనే అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
అయితే విలీన నిర్ణయం సరే, అసలు సమస్య విలీనం పూర్తయిన తర్వాత విశాలమైన పరిధిని, పరిపాలనాపరమైన ఇబ్బందులు రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ. ప్రస్తుత జీహెచ్ఎంసీ పరిధిలో ఏళ్లుగా మురుగునీటి నిర్వహణ, వరద నివారణ చర్యల్లో ప్రస్తుత యంత్రాంగం విఫలమవుతుండగా మరి వచ్చే రోజుల్లో మెగా హైదరాబాద్ ని సమస్యలు లేని మెరుగైన వసతులతో కూడిన అంతర్జాతీయ నగరంగా రూపొందించడానికి ప్రభుత్వం ముందున్న ప్రణాళికలు ఏంటనేది ఇప్పుడు ముఖ్యమైన అంశం. హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది సరే, కానీ మెరుగైన వసతులున్న నగరంగా రూపొందాలని నగరవాసులు కోరుకుంటున్నారు. ఇదే నిజానికి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్.